అందరికీ నమస్కారం. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, స్త్రీ విద్యకై తన జీవితాన్ని అంకితం చేసినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్య కోసం తను పాటుపడిన విధానం, అలాగే ఇవాళ మన భారతదేశంలో స్త్రీలు చదువుకుంటున్నారంటే, అలాగే స్త్రీలు ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నారంటే సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆ పూల బాటని అందరం కూడా ఇవాళ కంటిన్యూ చేస్తున్నాం. అందుకోసమే సావిత్రిబాయి పూలే గారి పూల బాటలో ఇవాళ ఎంతోమంది స్త్రీలు మహనీయులు ఈ విద్యారంగంలో రాణిస్తున్నారు. అటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తను ఆ టైంలో తీసుకోవడం గ్రేట్. ఎందుకంటే ఆ టైంలో ఆడపిల్లలని చదివించడమే మహాభాగ్యం. అటువంటి రోజులలో తను చదువుకోవడమే కాకుండా చదువు చెప్పే ఉపాధ్యాయురాలుగా, భారతదేశం యొక్క తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకి ఎక్కింది. తనని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యతగా భావిస్తూ తనకి మళ్ళొకసారి తన జయంతి సందర్భంగా నా తరఫున, మా పాఠశాల తరఫున ఘన నివాళులు. థ్యాంక్ యూ వెరీ మచ్.